రకంగా కార్యకర్తలను కాపాడుతూ వెనుకబడిన వర్గాలని అనేకమైన కార్యక్రమాలు అందిస్తూ ఆవేళ ఎన్టీఆర్ స్ఫూర్తితో ఉన్న కార్యక్రమాలు ఇవాళ మెరుగులు దిద్దుకొని స్టాచ్యురేషన్ మోడ్లో సంక్షేమాలు జరుగుతున్నాయంటే మన నాయకుడి కృషి. ఇవన్నీ చేస్తూ ఉంటే ఒక 420 ఒక రాజకీయాల అవగాహన లేని రాజకీయాలు రాకముందే మరి అవినీతి పడినటువంటి జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉంటే ఒక చిన్న కథ చెప్పి నేను ముగిద్దాం అనుకుంటున్నాను. వెనకకి ఒక రోసయ్య గారు మాకు ఒక కథ చెప్పారు. ఒక నిండు గర్భిణి నవమాసాలు అయిపోయిన తర్వాత ప్రసవించే టైంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ప్రసవన సజావుగా జరగలేదు. ఆ నిండు గర్భిణిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ సలహాలు అడిగారు. డాక్టర్లు ఆలోచిస్తున్నారు ఏం చేయాలి, ఈ ప్రసవన కష్టంగా ఉందని ఆలోచిస్తున్న తరుణంలో ఒక గర్భంలోంచి ఆ తల్లి గర్భంలోంచి చెయ్యి పైకొచ్చింది, బిడ్డ లోన్ ఉంది. అప్పుడు డాక్టర్లు ఆలోచించారు ఆపరేషన్ చేస్తే తల్లికి ప్రమాదం, ఆపరేషన్ చేయకపోతే తల్లికి ప్రమాదం, చేస్తే బిడ్డకి ప్రమాదం, ఏం చేద్దామని డాక్టర్లు ఆలోచిస్తూ ఉంటే చెయ్యి మాత్రమే పైకొచ్చింది, బిడ్డ లోన్ ఉంది. అలాంటి పరిస్థితిలో ఆ బిడ్డని ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటే కేవీపీ రామచంద్రరావు వ్యక్తి వెళ్ళి సలహా ఇచ్చినట, అయ్యా ఆపరేషన్ చేయకండి లేదా ప్రమాదం, ఒక మార్గం ఉందని చెప్పారట. ఏమిటే ఆ మార్గం అంటే ఆ బిడ్డ చేతిలో డబ్బులు పెట్టండి, వాళ్ళు ₹1,00,000 ఖర్చు పెట్టండి, చాలా బాగుంటుందని చెప్తే ఏంటి పిచ్చోడ్లా ఉన్నాడు, బిడ్డ లోన్ ఉంది, చెయ్యి పైన ఉంది, చేతిలో డబ్బులు పెట్టమంటున్నాడు అని ఆలోచిస్తూ ఎందుకైనా మంచిదని చెప్పి ఆ డాక్టర్లు ₹1,00,000 చేతిలో పెడితే సజావుగా ఆ బిడ్డ పైకొచ్చిందట. అదే బిడ్డ విజయమ్మ తల్లి జగన్మోహన్ రెడ్డి ఆ చేతిలో జాపి తల్లి గర్భంలోనే అవినీతిమయం చేసిన ఆ వ్యక్తి ఈవేళ నీతులు మాట్లాడుతున్నారు. అధికారంలో రాకముందే తప్పులు చేసి జైలుకి వెళ్ళి మనల్ని విమర్శిస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తి ఈవేళ సమాజంలో వెలివేయవలసిన పరిస్థితి యావత్ ప్రజానీకానికి ఉందని చెప్తూ ఉన్నాం. రెండో వ్యక్తి మొన్నటి వరకు పాచిపోయిన లడ్డు అన్నాడు, ఆ లడ్డు పాచిపోయింది అన్నాడు. మళ్ళా ఇప్పుడు ఎందుకో ఆ పాచిపోయిన లడ్డే ఆయనకి చాలా తీపిగా ఉంది. ఆయన జీవితంలో ఆయనకి అన్నీ కూడా పాచిపోయిన ఇష్టమేమో, బాగుండి తిండేమో, ఆయన జీవితమే పాచిపోయిందేమో. ఇలాంటి వ్యక్తులు పనిచేసే నాయకత్వాన్ని ఈవేళ రాష్ట్రంలోనే ఒక దేశంలోనే ఒక పనిచేసే నాయకుడిగా మన రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, సాగునీటి కోసం పనిచేస్తున్న మన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వెనుకబడిన వర్గాలు, సామాజిక వర్గాలు అన్నీ ఆయన వెంట ఉండి రేపు 2019లో ఎట్టి పరిస్థితుల్లో మన కోసం, మన తెలుగు వారి కోసం, మన రాష్ట్రం కోసం, మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని విజయ బంధాలు నడిపించాలని ప్రతి ఒక్క కార్యకర్తని ఒక కార్యకర్తగా చేతులెత్తి నమస్కరిస్తూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు గారు.